ఇప్పుడు అందరూ తమ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు బిజీగా ఉన్నారు. ప్రత్యేకంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ కోసం డెడ్ లైన్ దగ్గర పడుతోంది. ఈసారి ట్యాక్స్ డిపార్ట్మెంట్ కొన్ని మార్పుల కారణంగా ఐటీఆర్ ఫామ్లు, వాటి సంబంధించిన ఎక్సెల్ టూల్స్ విడుదలలో ఆలస్యం కారణంగా చివరి తేదీని జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. పాత ఇన్కమ్ ట్యాక్స్ రీజిమ్ ప్రకారం పన్ను తగ్గించే అవకాశం కలిగిన ఎన్నో డిడక్షన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ లేదా ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్. ఇది ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్. ఇందులో కనీసం 80% పెట్టుబడులు స్టాక్ మార్కెట్ పెట్టాలి. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ప్రత్యేకంగా ట్యాక్స్ తగ్గించడానికి చాలా ఉపయోగకరమైనవి. సెక్షన్ 80C కింద 1.5 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి ఆ మొత్తం పన్ను లెక్క నుంచి తగ్గించుకోవచ్చు. ఈ పెట్టుబడిపై 3 సంవత్సరాలు లాకిన్ ఉంటుంది. అంటే మీరు 3 సంవత్సరాలు పెట్టుబడిని తిరిగి తీసుకోలేరు. ఇప్పుడు 3 సంవత్సరాల గడువు పూర్తయి మంచి రాబడులు ఇచ్చిన టాప్ 5 ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ గురించి వివరంగా చూద్దాం. ఈ డేటా ఆగస్టు 13 నాడు సేకరించింది. క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్. ఈ ఫండ్ 3 సంవత్సరాలలో 28.82% రాబడిచ్చింది. 5 సంవత్సరాల రాబడిలు కూడా అంతే ఉంది. ఈ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ నెట్ అసెట్ వాల్యూ 399.43 రూపాయలు. మొత్తం ఆస్తులు 11,540 కోట్లకు ఉన్నాయి. మోతిలాల్ ఓస్వాల్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ ట్యాక్స్ సేవర్ ఫండ్. ఈ ఫండ్ 3 సంవత్సరాల్లో 25.61% రాబడినిచ్చింది. ఈ 5 సంవత్సరాల రాబడి 26.58%, ఎన్ఏవి 57.81, ఏయుఎం 4,248 రూపాయలు. ఐబీ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్. ఈ ఫండ్ 3 సంవత్సరాల్లో 24.54% రాబడినిచ్చింది. 5 సంవత్సరాల్లో 25.52%. ఇది చాలా పెద్ద ఫండ్. హెచ్డిఎఫ్సి ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్. ఈ ఫండ్ 3 సంవత్సరాల్లో 22.08%, 5 సంవత్సరాల్లో 25.32% రాబడినిచ్చింది. మిరాయ్ ఆస్తి ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్. ఈ ఫండ్ 3 సంవత్సరాల రాబడి 16.83%, 5 సంవత్సరాల రాబడి 22.37%.